హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారిది. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు ఒకసారి గమనిద్దాం. ఈనాడు దినపత్రికలో ఇండియా మెరిపించిన ఎన్డీఏకే పీఠం, భారత ప్రజలు ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు నిన్న సాయంత్రం వరకు మొత్తం రిలీజ్ అయిపోయాయి. నిన్న 4వ తారీఖు నిన్న మొత్తం రిలీజ్ అయిపోయాయి. దీనిలో మనము భారత ప్రభుత్వం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఎన్డీఏకే నిన్న పీఠం కట్టారు. భారత ప్రజలు ఇండియా మెరిపించిన ఎన్డీఏకే పీఠం 240 సీట్లు గెలుచుకున్న భాజపా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరణ, మ్యాజిక్ మార్కును దాటిన ఎన్డీఏ కూటమి కేంద్రంలో మూడోసారి సర్కారుకు ఏర్పాటుకు రంగం సిద్ధం. తెలుగుదేశం జేడీయూలతో కలిసొచ్చిన పొత్తు, మళ్ళీ ప్రధానిగా నరేంద్ర మోడీ, 97 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జయబెరి, మరో 2 చోట్ల ఆధిక్యం. ఉత్తరప్రదేశ్లో 37 స్థానాలతో సమాజ్వాదీ హవా, బెంగాల్లో తృణమూల్కై జై కొట్టిన ఓటర్లు, తమిళనాట సీట్లన్నీ ఇండియా ఖాతాలోనే. మధ్యప్రదేశ్లో కమలం క్లీన్ స్విప్, అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గం పరాజయం. కొన్ని పరాజయాలు కొన్ని జయాల మధ్య ఎన్డీఏ నిన్న 2 పొత్తుతోటి జేడీఏ మరియు టీడీపీ పొత్తుతో 293 అంటే మ్యాజిక్ ఫిగర్ 272 దాటి 293 సీట్లతో భారత ప్రభుత్వం ఏర్పాటు దిశగా నిన్న ఎన్డీఏ ముందడుగు వేసింది. ఇక ఇండియా కూటమి చూసుకుంటే ఇండియా కూటమి కూడా చాలా ఎంతో డెవలప్ అయిన సంగతి మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా తమిళనాడులో ఇండియా కూటమికి మంచి సీట్లని ఇండియా కూటమి ఖాతాలోనే వచ్చాయన్నమాట. ఇండియా ఖాతాలో వచ్చాయి. ఆ తర్వాత అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో అక్కడ బీజేపీ ఓడిపోయి ఇండియా కూటమికి వచ్చింది. ఇది కూడా ఒక ఆసక్తికరమైన వార్త అన్నమాట. ఇక తెలుగుదేశం జేడీఏలతో ఉన్న పొత్తే ఈరోజు ఎన్డీఏకు కలిసి వచ్చిందన్న ప్రధాన వార్తగా మనం చూసుకోవచ్చు. ఇది ఈరోజు ముఖ్యంగా భారత ప్రభుత్వం దిశగా మోడీ హవా అబ్కి బార్ 400 పార్ అని చెప్పి అన్నారు, కానీ అది కొంచెం తగ్గి 293 వద్దనే ఆగిపోయి ఈరోజు భారత ప్రభుత్వ దిశగా హ్యాట్రిక్ లో 3వసారి భాజపా ప్రభుత్వం 1962 తర్వాత ఇక ఇప్పుడు మళ్ళా 3వసారి ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం 3వసారి హ్యాట్రిక్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసింది అనమాట. ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే సగం నిన్న చాలా ఆసక్తికర పరిణామం తెలంగాణలో చోటుకొసుకుంది. 17 లోక్సభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఉత్కంఠ పోరులో నిన్న 8 కాంగ్రెస్కు, 8 బీజేపీకి, 1 హైదరాబాద్ లోక్సభ స్థానం ఎంఐఎం వరించిందనమాట. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏమంటే నిన్న బీఆర్ఎస్ పార్టీ జీరోలోనే తన ఖాతాను క్లోజ్ చేసుకుంది. ఒక్క సీట్ కూడా రాలేదు. మెదక్ వస్తుందన్న ఆశాభావం ఉన్నప్పటికీ మెదక్లో కూడా రెండో స్థానంలో పోటీగా నిలిచింది. తర్వాత నాగర్ కర్నూల్ కూడా 2వ స్థానంలో పోటీగా నిలిచింది. మిగతా అన్ని ప్లేస్లలో బీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితమై కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఆ తర్వాత ఎంఐఎం 1 సీటు నిన్న తెలంగాణ లోక్సభ స్థానాలకు వరించిందనమాట. ఇక ఆంధ్రలో చూసుకున్నట్లయితే అసలు అంతు చిక్కని నాడి, ఈ ప్రజల నాడిని ఎగ్జిట్ పోల్స్ కానీ కొన్ని సర్వేలు రకరకాలుగా చెప్పినప్పటికీ ఏది ఏమైనప్పటికీ చరిత్ర ఎరుగని విజయం నిన్న ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది. 5 ఏళ్ల వైకాపా అరాచకాలకు సమాధి కట్టిన ఏపీ ప్రజలు, వృద్ధుల నుంచి యువత దాకా అందరిది ఒకే బాట. రాయలసీమ సహా ప్రతి చోట కూటమి ఏకపక్ష విజయాలు. నిన్న 8 ఉమ్మడి జిల్లాల్లో తుడుచుకపెట్టుకపోయిన జగన్ పార్టీ నిన్న ఒకసారి మనము ఆంధ్రప్రదేశ్ యొక్క అసెంబ్లీ సీటు చూసుకున్నట్లయితే చూడండి, తేదప 135, జనసేన 21. వాళ్ళు కేవలం 21 సీట్లే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. 21 ఎందుకు తీసుకున్నాం అని చెప్పి కూడా కొన్ని వాదోపవాదాలు అయినాయి. అయినా ముక్కవోని కృషితో తను 21 సీట్లు తీసుకున్నప్పటికీ 21 సీట్లలో తను విజయం సాధించారు. పిఠాపురంలో అత్యంత మెజార్టీ తోటి కూడా అతను విజయం సాధించాడు. భాజపా 8, వైకాపా 11. కేవలం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకే పరిమితమైంది మనం చూసుకోవచ్చు. ఇక పార్లమెంట్లో చూసుకుంటే తేదాపా 16, జనసేన 2, భాజపా 3, వైకాపా 4. ఈ విధంగా నిన్న ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ చరిత్ర నిజంగా ఇది ఒక ఉత్కంఠభరితమైన పోరు నిన్న. కానీ మధ్యాహ్నం వరకే దాదాపుగా ఫలితాలు తెలుగుదేశం పార్టీ అన్ని లీళ్లలో జరగడం నిన్న చాలా విచిత్రం మనకు కనిపించిందనమాట. ఇక మనం సాక్షి దినపత్రికలో చూసుకున్నట్లయితే తగ్గిన ఎన్డీఏ బలం, పవర్ ఖాయం, హ్యాట్రిక్. లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు, ఎన్డీఏకు 292, ఇండియా కూటమికి 234 అని చెప్పి ప్రధాన వార్త ఇచ్చారు. కొంచెం పవర్ తగ్గిన ఎన్డీఏకు కొంచెం వాళ్ళు 400 సీట్లు 390 ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ 292, 93 తోటి సరిపెట్టుకొని పవర్ అదే ప్రభుత్వ ఏర్పాటు దిశగా హ్యాట్రిక్ తో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమైన వార్త మనము ముఖ్యంగా ఈ యొక్క సాక్షి దినపత్రికలో చూసుకోవచ్చు అనమాట. ఇది గత ఎన్నికల్లో పోలిస్తే 47 సీట్లు అధికం. పడి లేచిన కాంగ్రెస్ పోటీ చేసిన 328 స్థానాలకు 99 స్థానాల్లో విజయం అని చెప్పి ఇది ఒక ప్రధాన వార్త మనకు సాక్షి దినపత్రికలో వచ్చిందనమాట. ఇక కూటమి భారీ విజయం, టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 అని సాక్షి బ్యానర్ ఐటంలో వచ్చిందనమాట. ఇక చూడండి, ఇది 11 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంట్ స్థానాల్లో సరిపెట్టుకున్న వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఇది ఒక వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇక నిన్న జగన్ కొంచెం ప్రెస్ మీడియాతో మాట్లాడుతూ పేదల గొంతుకై నిలుస్తాం, ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి, ప్రతిపక్షం పోరాటం కొత్తేమి కాదు, ఢిల్లీలో సైతం శాసించగల కూటమి ఇది, ఎవరో మోసం చేశారో అన్యాయం చేశారని నేను అనొచ్చు, అయితే ఆధారాలు లేవు, ఏం జరిగిందో దేవుడికి తెలుసు, ప్రజల తీర్పును స్వీకరిస్తాం, వారి కోసం పోరాడతాం, ప్రభుత్వంలోకి వచ్చిన వారికి అభినందనలు అని చెప్పి నాకు తోడుగా నిలిచిన కార్యకర్తలు, వాలంటీర్లు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళకి అందరికీ కృతజ్ఞతలు అని చెప్పి నిన్న కొంచెం భావోద్వేగంతో ప్రెస్ ముందు నిన్న తను ఒక వీడియో ప్రెస్ ముందు తను ఈ యొక్క ఫలితాల గురించి విశ్లేషించడం జరిగిందనమాట. ఇక ఈవీఎంలనే మార్చేశారు, మడకశిరలో ఈవీఎం తారుమారు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 5 ఓట్లే ఉండడంతో అనుమానం, అభ్యంతరం చెప్పడంతో పక్కన పెట్టిన అధికారులు, చివరి రౌండ్ ముగిసరికి టీడీపీకి 285 ఓట్ల ఆధిక్యం, పక్కన పెట్టిన ఈవీఎం సంగతి లేవనెత్తిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అది ఎంపీదని తేల్చి తిరిగి అసెంబ్లీ ఈవీఎం తెచ్చిన అధికారులు. ఇదిగా ఒకటి ఈవీఎం మడకశిరలో తారుమారైందన్న సంగతి మనకు ప్రధాన బ్యానర్ ఐటంగా ఇవ్వడం జరిగిందనమాట. ఇక తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ చెరో 8 సీట్లు అని చెప్పిన కూడా ప్రధాన వార్త ఇచ్చారు. ఆ తర్వాత ఇక జర్నలిస్ట్ డైరీలో మనం చూసుకున్నట్లయితే ఏపీ ఒడిశాలో చరిత్ర సృష్టించాం, 1962 తర్వాత ఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాలేదన్న మోడీ, మూడోసారి గెలిచే ఎన్డీఏ కూడా చరిత్ర సృష్టించిందన్న వ్యాఖ్య నిన్న మోడీ చేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో గొప్ప గెలుపు సాధించామన్న మోడీ అన్నమాట. ఇక నిన్న ఇదే ఈ యొక్క ఎన్నికల ఫలితాలను నిన్న మోడీ రాత్రి ప్రెస్ మీట్ లో ఇవన్నీ నిన్న చెప్పడం జరిగిందనమాట. వికసించిన కమలం పుంజుకున్న హస్తం, ఇక రెండు వికసించింది కమలం ప్రభుత్వాన్ని ఏర్పాటుగా తీసుకొచ్చింది, కానీ కాంగ్రెస్ కూడా చాలా మెరుగుపడింది, చాలా చోట్ల గెలిచింది, తన పూర్వ వైభవాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది, కానీ ప్రభుత్వ ఏర్పాటు మాత్రం ఎన్డీఏనే ముందరికి పోయిందన్న వార్త మనము ముఖ్యంగా చూసుకోవచ్చు అనమాట. ఇక వారణాసిలో మోడీ ఘన విజయం, వారణాసి నుంచి మోడీ గెలిచిన వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఉత్తరప్రదేశ్లో మాత్రం బీజేపీకి కొన్ని సీట్లు తగ్గాయి, అది కూడా ఒక ప్రధాన అంశంగా మనం చూసుకోవచ్చు అనమాట. ఇక లోక్సభ ఎన్నికల్లో ఆప్కు ఎదురుదెబ్బ, 19 స్థానాల్లో వెనుకంజ. ఇది లోక్సభలో పంజాబ్లో మరియు ఢిల్లీలో 19 స్థానాల్లో ఆప్ కూడా వెనుకలో ఉంది అని చెప్పి మనకు ప్రధాన వార్త వచ్చింది. పార్లమెంట్లో బీఆర్ఎస్ 0, పార్టీ చరిత్రలో ఇది ఫస్ట్ టైం. ఇది నిజంగా బీఆర్ఎస్ శ్రేణులకు కొంచెం బాధాకరమైన విషయమైనప్పటికీ ఫస్ట్ టైం 0తో వెనుదిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొని ఉందన్నమాట. ఎందుకు ఇలా జరిగిందో కానీ పూర్తి అన్వేషించిన కనీసం ఎగ్జిట్ పోల్స్ కూడా 0-1 అన్నగా ఒక్క సీటు కూడా కైవసం, మెదక్ పైన ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా ఎందుకో రాలేని పరిస్థితి మనకు టీఆర్ఎస్లో కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఎన్డీఏ ఈరోజు ప్రభుత్వ ఏర్పాటు దిశగా పోతుంది. అక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందరికి పోతుంది. ఇది ఈరోజు వార్తలోని విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి సమగ్ర సమాచార వారిది SV6 న్యూస్.